హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. వన్ ప్లస్ నుంచి మినీ అనే కొత్త సిరీస్ త్వరలో ఇండియాకి రాబోతుంది. ఆల్రెడీ చైనాలో వన్ ప్లస్ 13T మినీ అనే పేరుతో అయితే 3C సర్టిఫికేషన్ లో స్పాట్ అయింది. ఇండియాలో ఇలాగో BAS సర్టిఫికేషన్ అవసరమో, చైనాలో 3C సర్టిఫికేషన్ అలాగా అవసరం అవుతుంది. కొత్త కాన్సెప్ట్ తో అయితే వన్ ప్లస్ వాళ్ళు ముందుకు వచ్చారు. మినీ అనే మోడల్స్ అయితే వన్ ప్లస్ లో ఇప్పటివరకు చూడలేదు. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చేసింది. ఈ మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ ఎంతనో వీడియో లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. బేసికల్లీ కొంతకాలం బ్యాక్ వెళ్తే వన్ ప్లస్ లో T సిరీస్ అనేది ఒకటి ఉండేది, గుర్తుందా మీకు? ఇండియాలో T సిరీస్ ని డిస్కంటిన్యూ చేసి R సిరీస్ ని అయితే తీసుకొస్తున్నారు. R సిరీస్ లో లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే వాడతారు. బడ్జెట్ చూసుకున్నా కూడా 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే నాకు వన్ ప్లస్ లో ఉన్నాయి, అది కూడా లేటెస్ట్ ప్రాసెసర్ తోటి మొబైల్ కావాలి అనుకుంటే కనుక 60,000 పైన వెళ్ళిపోయింది. అప్పుడు తీసుకొచ్చిన T సిరీస్ ఇంకా కంటిన్యూ చేసి ఉంటే 50,000 రూపీస్ బడ్జెట్ లో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ తో ఐక్యూకి అయితే గట్టి కాంపిటీషన్ ఇచ్చేది. దీనివల్ల ఇక్కడే వీళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది. అందుకోసమే ఇండియాకి అయితే మినీ అయితే తీసుకురాబోతున్నారు. మినీని ఇండియాకి తీసుకురావడం వల్ల వీళ్ళకి 2 ప్లస్ పాయింట్లు అయితే వస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడు చాలా మంది కాంపాక్ట్ మొబైల్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే 50,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మొబైల్ లేదు అనే ఎంప్టీ స్లాట్ అనేది ఫిల్ అవుతుంది. ఇండియా ప్రైస్ కి సంబంధించిన చిన్న హింట్ అయితే ఇచ్చాను. చైనా ప్రైస్ అయితే లాస్ట్ లో చెప్తాను. అయితే పర్సనల్ గా వన్ ప్లస్ లో T సిరీస్ అంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ స్పెసిఫికేషన్స్ తో తక్కువ ప్రైస్ లో అయితే వచ్చేది. అందుకోసమే నేను వన్ ప్లస్ T సిరీస్ అయితే తీసేశాను. అసలు మీకు వన్ ప్లస్ లో T సిరీస్ అనేది గుర్తుందా? T సిరీస్ లో మీరు ఏ మొబైల్ వాడారో కామెంట్ లో చెప్పండి. ఐఫోన్స్ లో ఉండే కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ లో కూడా చాలా బ్రాండ్స్ కాంపాక్ట్ సైజ్ లో మొబైల్స్ తీసుకొచ్చారు, కానీ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మినీ ఫోన్ లో బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువగా వస్తుంది. వన్ ప్లస్ నుంచి తీసుకురాబోయే మినీ కాంపాక్ట్ సైజ్ మొబైల్ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత సక్సెస్ అవుతుందో లేదో మాట్లాడుకుంటాం. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని భావిస్తున్నాను. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది వచ్చేసి మొబైల్ కి సంబంధించిన ప్రైస్ కానీ లాస్ట్ లో చెప్పిన బ్యాటరీ గురించి కానీ కమెంట్ లో అడుగుతూ ఉంటారు. వీడియోలో అయితే మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి. లాస్ట్ వరకు చూసే మీకే అర్థమవుతుంది. ఏదైనా మిస్ అయితే కనుక కమెంట్ లో అడగండి, నేను కూడా చెప్తాను. 2 మినిట్స్ కూడా చూడకుండానే ప్రైస్ అని కమెంట్ లో అడుగుతుంటారు. కంప్లీట్ గా చూస్తే మీకే ప్రైస్ తెలుస్తుంది కదా. అలా కంప్లీట్ గా చూడడం వల్ల మన ఛానల్ కి కూడా గ్రోత్ అనేది ఉంటుంది, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డిజైన్ పరంగా అయితే 3 కాన్సెప్ట్స్ బయటకు వచ్చాయి. అవి ఇక్కడ ఉన్నాయి, చూసేసాయి. లీక్స్ ప్రకారంగా అయితే హారిజంటల్ గా డ్యూయల్ కెమెరాస్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. 1000 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా HDR లో చూడొచ్చు. బెజల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. బెజల్స్ పెద్దగా ఇస్తే మళ్ళీ మొబైల్ సైజ్ అనేది పెద్దగా అయిపోతుంది కదా. దీని వల్ల కాంపాక్ట్ సైజ్ అనే మాటకి మీనింగే లేకుండా పోతుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ జీన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రకారంగా అయితే డిజైన్ పరంగా కొత్త ఫీల్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ముందు వచ్చిన డిజైన్ కి ఇప్పుడు వచ్చిన ఈ సింపుల్ డిజైన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్, ఇదైతే ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్. 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 115 మీద రన్ అవుతుంది. 4+5S అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇండియాలో ఆక్సిజన్ OS తోటే రన్ అవుతుంది. అలాగే వన్ ప్లస్ లో వచ్చే అన్ని ఏ ఫీచర్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. స్టార్టింగ్ లో మీకు సర్టిఫికేషన్ అని ఒకటి చూపించాను కదా, దాంట్లో మీరు ఒకటి నోటీస్ చేశారో లేదో కానీ నేను కావాలని మిస్ చేశాను. మీరు గుర్తుపట్టి కమెంట్ లో అడుగుతారని అనుకున్నాను. చూద్దాం మరి ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత ఎవరైనా గుర్తుపట్టి అడుగుతారో ఏమో. 3C సర్టిఫికేషన్ లో ఈ మొబైల్ ని పూర్తిగా ఒప్పో బ్రాండ్ నుంచే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది నచ్చకనే వన్ ప్లస్ లో ఒక మేజర్ పర్సన్ నథింగ్ అనే సపరేట్ బ్రాండ్ ని పెట్టుకున్నారు. అదేంటి అంటే చైనాలో ఏంటి వరల్డ్ వైడ్ గానే ప్లస్ అనేది ఒప్పో అండర్ లోకి వెళ్ళిపోయింది. మన ఇండియాలో వచ్చేసి మాత్రం వన్ ప్లస్ గొప్ప అని, ఒప్పో గొప్ప అని ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఈ 2 బ్రాండ్స్ ఒకటే అండి. మీ యూట్యూబర్లు మిమ్మల్ని అన్ఎడ్యుకేట్ చేస్తున్నారు, చూసుకోండి. చైనాలో వన్ ప్లస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఫ్యాక్టరీ కూడా అంతా ఒప్పో వాళ్ళది. ఇండియాలో మాత్రం మేమిద్దరం వేరు, అతనికి మాకు సంబంధం లేదన్నట్టు చేశారే కానీ వెనకాల మొత్తం అంతా ఒకటే. ఇదైతే పవర్ఫుల్ ప్రాసెసర్. Antutu లో వచ్చేసి 27 lakh కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది. గేమింగ్ తో పాటు అన్నిటికీ కూడా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో ఇస్తున్నారు. 50+50 MP. ఫ్రంట్ వచ్చేసి 32 MP వాడుతున్నట్లుగా తెలుస్తుంది. మెయిన్ కెమెరా సోనీ IMX 906 సెన్సార్ వాడితే, సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ కాకుండా టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే వాడారు. టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి 2x వరకు మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చని తెలుస్తుంది. లీక్స్ ప్రకారంగా అయితే హ్యాజల్బ్లేడ్ కూడా పార్ట్నర్షిప్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. వన్ ప్లస్ లో ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. దీంట్లో వాడిన సెన్సార్స్ అన్ని కూడా చాలా పెద్దవే వాడారు కాబట్టి మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ లో బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువగా వస్తుంది కాబట్టి ఫెయిల్ అవుతుంది అని చెప్పి. కానీ ఈ మొబైల్ లో అయితే ఆ ప్రాబ్లం లేదు. 6000 mAh బ్యాటరీ 80W ఫాస్ట్ చార్జర్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. సిలికాన్ బ్యాటరీ వాడడం వల్ల తక్కువ సైజ్ లోనే ఎక్కువ mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ తో పెద్ద ప్రాబ్లం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ అనేది చిన్న విషయమే కాదు. నాకైతే బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తే OnePlus 16e ఉంది కదా, కొత్తగా వచ్చింది, దానికి ఇంకొక కెమెరా యాడ్ చేసినట్టుగా అనిపించింది. ఓవరాల్ గా ఈ మొబైల్
మొబైల్ యొక్క లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ ఎలా పెడతారంటే OnePlus 13R వచ్చేసి 40,000 నుంచి 45,000 మధ్యలో వస్తుంది. వీళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్ OnePlus 13 అయితే 65,000 దగ్గర ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 50,000 రూపాయల బడ్జెట్ లో ఐకు హవా నడుస్తుంది. సో OnePlus వాళ్ళకి కూడా 40,000 లో 60,000 లో మొబైల్స్ నడుస్తున్నాయి, కానీ 50,000 లో మొబైల్ లేదు కాబట్టి 13 మినీ వస్తాయి. 30,000 నుంచి 55,000 లో ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరే చెప్పండి, ఫ్లాగ్షిప్ రేంజ్ కాంపాక్ట్ సైజ్ మొబైల్ 55,000 రూపాయల బడ్జెట్ లో వస్తే కనుక తీసుకుంటారా? ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? ఏమైనా ఇంప్రూవ్ చేయాలి అంటారా, లేదంటే ఇంకా సైజ్ తగ్గించాలి అంటారా? ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీ ఒపీనియన్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై. It's so bright, it's hard to breathe, but that's alright.